ఖాతాలో అయితే మేము ఎవరు రాలేకపోయాం. కాబట్టి ఆడింది ఆట పడింది పాటగా సాగిపోయింది. లాస్ట్ టైం 151 మంది గెలిచారండి, భారీ మెజార్టీ. ఎక్కడ రానంత భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? మీరు ఆ పార్టీలో ఉండొచ్చారు, ఆ ప్రభుత్వంలో పనిచేసి వచ్చారు కాబట్టి మీకు పూర్తి ఐడియా ఉంటుంది. 100% 100% కూటమి గెలుస్తుంది అనేది నా నిశ్చిత అభిప్రాయం. అంటే జనసేన టీడీపీ కూటమి, తెలుగుదేశం జనసేన రేపు కలిస్తే బీజేపీ కూడా గెలిస్తే ఆ కూటమి ఏమన్నా కానీ ఈ రోజుకి వెళ్ళి కూటమి అయ్యారు కాబట్టి ఆ కూటమి గెలుస్తుందని అభిప్రాయం. ఎందుకు 2019 ఎన్నికల్లో మీకు ఎన్నో వర్గాలు అత్యంత బలంగా మద్దతు ఇచ్చినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గంతో పాటు అందరూ మీకు మద్దతు ఇచ్చింది. 151 సీట్లు గెలిపించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రాంతంలోనే విభజింపబడిన తర్వాత ఒక ప్రాంతంలోనే వచ్చిన సీట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నా కూడా గెలవగలిగిన స్థాయిలో ఒక ప్రాంతం 8 సీట్లు ఇచ్చే అంతటి ఉధృతమైన గెలుపునిచ్చిన తర్వాత అందరినీ అన్ని వర్గాలని ఆ ప్రజలందరికీ సమన్యాయం చేసుకుంటా వెళ్ళిన పరిస్థితి ఏ కోశానా లేదు. మనమే తగులు పెట్టుకున్నాం, మనమే ఘర్షణలకు దిగాం, మనమే కించపరిచాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు వారు గెలవచ్చు ఓడవచ్చు. కానీ ఆయన ఆంధ్ర వాళ్ళనో తెలంగాణ వాళ్ళనో వాళ్ళు తెలంగాణ వాళ్ళకి వచ్చిన దాకా పోరాడారు, వారి ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు తప్పితే ఉద్దేశపూర్వకంగా ఏ వర్గాలని కించపరచలేదు, ఏ వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు వ్యాపార వర్గాలు ఇబ్బందులకు గురైనాయి. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. వారికి ప్రత్యర్థిగా వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేశారో పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే రీతిగా చేయడానికి ప్రయత్నించారు. అదే కాకుండా వాళ్ళ సొంత చెల్లి మళ్ళీ వదిలిన బాణం కూడా నీకు ఎదురు తిరిగేటప్పటికి మళ్ళీ ఆ సొంత చెల్లి అని కూడా చూడకుండా మనం అదే మా పార్టీ విధానం అది, ఎవరినైనా ఇబ్బంది పెట్టుడే కార్యక్రమం. మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యే, సో రాజధాని ఇక్కడ నుంచి తరలించడం లేదా 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి అమరావతి పరిస్థితి ఏంటన్నది మీకు పూర్తిగా తెలుసు. ఈ రోజు వరకు కూడా అక్కడ అమరావతి రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా లేదా? ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు సమర్థించి అసలు ఇదే సరిపోదు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా భూమి ఎక్కువ కావాలని చెప్పి